రైట్. పోలవరానికి సంబంధించి కూడా రకరకాల భయాలు మొదలైనాయి ఇప్పుడు. ఎందుకంటే ఇంతకాలం సరే తిట్టుకుంటూనో కొట్టుకుంటూనో కలిసే ఉన్నారు కాబట్టి వీళ్ళు ముందు ఖర్చు పెడితే వాళ్ళ తర్వాత రీఎంబర్స్ చేయడం, మొత్తం మీద అయితే ఏదో వచ్చాయి. ఇప్పటి వరకు 7,000 వీళ్ళు ఖర్చు పెట్టారు, 4,000 వాళ్ళు ఇచ్చారు, పనులు ముందుకు సాగుతున్నాయి, మధ్య మధ్యలో అవరోధాలు వస్తున్నప్పటికీ. ఇప్పుడు ఈ విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో పోలవరం ముందుకు సాగుతుందా అనే భయం ఒకటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉంది. మీ అంచనా ఏంటి? ఇప్పుడు మనం 3 దశలుగా దీన్ని చూడొచ్చు వెంకటకృష్ణ గారు. మొట్టమొదటి దశ 2014లో ఎన్నికలు జరిగిన తర్వాత ఒక 2 ఏళ్ల పాటు తాత్సారం జరిగింది, విలువైన కాలం పోయింది. నేను ఆనాడు విమర్శించాను బహిరంగంగానే. అయితే గత సంవత్సరాలుగా చాలా వేగంగా పనిజరుగుతుంది రెండవ దశ. నేను స్వయంగా చూశాను, ఆగస్టు 3 అనుకుంటాను. చాలా వేగంగా జరుగుతుంది. నేను అభినందిస్తున్నాను అధికారులందరినీ కూడా, అలాగే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని. మూడో దశ ఈ మధ్య కొంత గందరగోళం చెలరేగింది, మనందరం పత్రికల్లో చూసాము. కానీ ఇటీవల కొద్ది రోజులుగా నేను అన్న వార్త ఏమిటంటే అది కూడా పరిష్కారానికి వచ్చింది. నేను కొద్ది రోజుల క్రితం కూడా పోలవరం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే పని, ఈ కాంక్రీట్ పని కానీ లేకపోతే డయాఫ్రమ్ వాల్ చాలా మేరకు పూర్తి అయిపోయింది. కాంక్రీట్ పని చాలా చేయాల్సింది కానీ చాలా వేగంగా జరుగుతుంది, ఇప్పుడు పుంజుకుంటున్నది. అలాగే కొంతకాలం పాటు కొన్ని వారాలు లేక కొన్ని నెలల పాటు మీకు ఎగువన దిగువన ఉన్నటువంటి ఈ కాఫర్ డ్యామ్స్ విషయంలో సందేహాలు తలెత్తున్నాయి. ఇప్పుడు అవన్నీ క్లియర్ చేశారు, ఆ పనికి కూడా రంగం సిద్ధమవుతుందని చెప్పన్నారు. కాబట్టి ఇప్పుడు బహుశా నాకు అర్థమైనంత వరకు కేంద్ర రాష్ట్రాల మధ్య పని విషయం వివాదం లేదు. ఒకే అంశం మాత్రం సాంకేతిక అంశం ఉన్నది. ఒకటి రాష్ట్రం ఏమంటుందంటే ఒక సంవత్సరంలో ఎంత జరగాలో పని, దానిలో సుమారుగా ఒక 90% డబ్బులు అడ్వాన్స్గా మీరు ఇచ్చి మేము యూసీలు ఇచ్చిన తర్వాతే పని పూర్తి చేసి పూర్తయినట్టుగా నిర్ధారణ చేశాక మిగతా డబ్బు ఇవ్వండి, వచ్చే ఏడాది డబ్బు కూడా ఇవ్వండి. లేకపోతే ప్రతిసారి మేము కాగితం పంపించాక మీరు డబ్బులు ఇస్తామంటే ఆలస్యం అయిపోతుంది చెల్లింపుల్లో. రాష్ట్రం ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఉంటుంది కాబట్టి వేగంగా జరగాల్సిన ప్రాజెక్ట్ చెప్పని నాకు సౌబైన వాదనగా కనిపిస్తోంది. అది పెద్ద ఇబ్బంది ఏమని అనుకోవట్లేదు. ఏమైనా చిక్కుముడ్లు పెట్టాలని చెప్పనో లేకపోతే కేవలం బ్యూరోక్రాటిక్గా హర్డిల్స్ తప్ప ఇది సబబైన వాదన. ఖచ్చితంగా వచ్చిన ప్రతి డబ్బు కూడా ఒక పథకం కోసం వచ్చినాయి కాబట్టి లెక్కలు చెప్తుంది రాష్ట్రం. అయితే ముందుగానే అడ్వాన్స్ ఇచ్చేసి వేగంగా ప్రాజెక్టు నిర్మాణంలో ఎక్కడ జాప్యం లేకుండా, అడ్డంకులు లేకుండా ఉండేటి ఏర్పాటు చేయడం అవసరం నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక ఏడాది 2 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు కాబట్టి అదొక్కటే చిక్కుముళ్ళు ఉంది. రెండవది నిర్దిష్టంగా నాకేమో సందేహం లేదు కానీ ప్రజల మనసులో సందేహం పోవడం కోసం భూసేకరణ పునరావాసం ఖర్చు మొత్తం మేమే పెట్టుకుంటాము అన్న విషయాన్ని కేంద్రం నుంచి మళ్ళీ ఇంకోసారి మనం గట్టిగా చెప్పించాలి. ఎందుకంటే పవర్ ప్రాజెక్ట్ రాష్ట్రమే పెట్టుకుంటుంది, రాష్ట్రానికే పవర్ కావాలి కాబట్టి ఒక 4,000 కోట్లు, దానికి కేంద్రంతో సంబంధం లేదు. కానీ ప్రాజెక్టుల భాగం భూసేకరణ పునరావాసం, అందులో కేంద్ర చట్టం వల్ల పునరావాసం ఎక్కువ వచ్చింది. అత్యధికమైన మొత్తం ప్రాజెక్టులో సివిల్ వర్క్స్ కోసం జరిగేది, ఈ పునరావాసం కోసం భూసేకరణ కోసం. అదొక్కటి కనుక నిర్దిష్టంగా ఒక మాట వస్తే